హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనుమా ట్రెక్ బ్లాగ్స్. ఇంతకు ముందు పెట్టిన షార్ట్ వీడియోలాగా ఇదైతే మొత్తం మైనింగ్ ఇప్పుడు ఎలా చేస్తారో మన బళ్ళారి మైనింగ్లోన మొత్తం చూపిస్తాం ఈ టిప్పర్లకి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఒక 4000 టన్నులు అయితే ఆర్డర్ చేసుకున్నాము మన ఫ్యాక్టరీకి. ఇప్పుడు 80 బండ్స్ లోడ్ అవుతాయి. ఇంకా బ్యాలెన్స్ ఈ మంత్ ఎండ్లో లోడ్ ఎత్తుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా ఎలా ప్రాసెసింగ్ జరుగుతుందో చెప్తాను మీకు ఈ వీడియోలో. మనకి ఐరన్ కావాలంటే ఇక్కడి నుంచి అక్కడ ఐరన్ కంపెనీకి డీడీ వేయాలి. డీడీ వేసిన తర్వాత ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్తారు. మనం లోడింగ్ చేసే రోజు అక్కడ లాట్ చూసుకొని హై గ్రేడ్ లో గ్రేడ్ చూసుకొని ఎత్తుకోవాలి. మనమైతే హై గ్రేడ్ అంతా మంది టోటల్ టన్ 4000 రూపాయలు. ఇప్పుడు టోటల్ 80 బండ్స్ లోడ్ అవుతాయి. అక్కడైతే వర్షం ఫుల్గా మనైతే ఇదే ఐరన్ లోడింగ్. ఇప్పుడు లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి బళ్ళు అయితే వస్తున్నాయి వెనక నుంచి. ఇక్కడైతే వందలాది బళ్ళు ఉంటాయి. ఏ ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ ఫ్యాక్టరీ కూడా చాలా. ఇక్కడ ఫ్యాక్టరీ కూడా ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఏ ఫ్యాక్టరీ కావాలంటే ఆ ఫ్యాక్టరీ మంది అయితే సూపర్ స్టీల్ అని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఇప్పుడు బళ్ళు వస్తున్నాయి, ఇంకా లోడ్ అవుతున్నాయి. బళ్ళు అయితే ఒకటి లోడ్ అయిపోతాయి. ఈ 12 వీల్ టిప్పర్కి అయితే 22, మన 10 వీల్ టిప్పర్కి అయితే 19 టన్నులు అయితే వేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కాట వెయిట్ చేసుకొని టన్నేజ్ చూసుకొని అక్కడి నుంచి పైపర్లు ఇస్తారా. పైపర్ ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే వీళ్ళకైతే టన్నుకి 800 రూపాయలు ఇక్కడ ఇస్తారా. 800 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే వేల బళ్ళు ఇక్కడ రైల్వే ప్లాట్ కూడా డంపింగ్ చేస్తారా. ఇదైతే హై గ్రేడ్ ఐరన్, దీని అయితే షివర్ అంటారు. నైట్ పొడిగా ఉంటే దాని అయితే ఫైన్స్ అంటారా. ఫుల్గా ఎక్కడ స్టిచ్ చెక్కండి, మీకు అయితే ఐరన్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు మన కేజీఎఫ్ ఇప్పుడు బళ్ళారి నుంచి బళ్ళారి అయితే ఐరన్ వాళ్ళని తెలుసు కదా. ఇది అలాగే మనకంతా ఇనుప ఖనిజాలు ఎక్కువ. ఇక్కడైతే ఇదైతే ఎన్ఎండిసి, ఇది ఒక గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ కంపెనీ. ఇది ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు ఎన్నో ఉంటాయి ఇక్కడ, వందలాది మైన్స్లో. నేనైతే ఫుల్గా వీడియో తీయలేకపోయాను. ఎక్కడంటే అక్కడ తీయొద్దన్నారు వాళ్ళు వీడియో. సరే అని చెప్పేసి నేనైతే 8 నిమిషాలు వీడియో తీయడం జరిగింది షార్ట్గా. ఇంకా అక్కడ కాటా దగ్గర వెయిట్ చేయడం కానీ, అక్కడ వెయిట్ తీయడం ఎలా తీస్తారో, ఎలా వెయిట్ చెక్ చేస్తారో అదంతా ఇంకా మీకు చూపించలేదు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, డ్రైవర్లు కిల్లర్లు ఇలా ఉంటారు. బళ్ళు అయితే ఇంకా వస్తూనే ఉండేవి. ఇవన్నీ మన కాడికే. అటు బ్యాక్ సైడ్ నుంచి రావాలి లోడింగ్కి. ఇక్కడ టాటా లైలాండ్ ఎక్కువగా మన ఐరన్కి ఉపయోగిస్తారా. ఎందుకంటే ఇట్లా పికప్ అంతా ఉంటుంది. ఇక్కడ ఘాట్ సెక్షన్ ఎక్కువ. మనకైతే ఇప్పుడు సుమారుగా 40 బళ్ళు అయితే లోడ్ అయినవి. ఇంక 40 బళ్ళు లోడ్ అయితే మనం వెళ్ళిపోతాము ఇంటికి. బళ్ళు అయితే లేట్గా వస్తున్నవి. అక్కడైతే ఇంకా అవుట్ సైడ్ వేరే ఫ్యాక్టరీకి వెళ్ళే బళ్ళు. ఇక్కడైతే ఒక కమ్యూనిటీలో ఉంటుంది. అన్నీ వందలాది బళ్ళు క్యూలో ఉంటాయి. మన గేట్కి వచ్చిన తర్వాత మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలని. అలాగే మనకి 80 బళ్ళు ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడైతే పైన మొత్తం ఇదంతా ఘాట్ సెక్షన్, పైన కొండపైన ఇదంతా ల్యాండ్, కిందేం కాదు. మినిమం ఒక 1000 అడుగుల పైన ఉంటుంది. అక్కడైతే మేఘాలు, క్లైమేట్ ఫుల్ కూల్గా ఉంటాయి. నేనైతే లాస్ట్లో మీకు చూపిస్తాను అక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నావా చూడండి. నేనైతే టిప్పర్కి అప్పుడెప్పుడు హెల్పర్ పని చేసేటప్పుడు వెళ్ళిన తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడైతే నాకైతే ఒక ఆర్డర్ వచ్చింది. వెహికల్ అయితే తీసుకువెళ్ళాలి అక్కడికి, మనం ఐరన్ లోడింగ్ చేయించాలని. బులెరా అయితే పికప్ తీసుకొని వెళ్ళాను నేను అక్కడికి. తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా అది ఉండడం ఏం జరుగుతుందని చెప్పి వీడియో తీసుకున్నాను. మనం ఎలాగ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేద్దామని. ఇక్కడ ఎక్కువ రెఫరెంట్ ఎలా యా బండ్లకి ఇస్తారంటే యా కంపెనీ, అశోక్ లైలాండ్, టాటా, అంతే. 2 కంపెనీలకి ఇక్కడ లోకల్లో ఓనర్లు, డ్రైవర్లు ఎక్కువ ఇష్టపడేది బళ్ళు. ఇంక వేరే బళ్ళు ఏ బళ్ళు ఇక్కడ గుడగవు. ఏమంటే అప్పులు, తొగ్గులు, ఘాట్ సెక్షన్ ఎక్కువ కాబట్టి బండికి వచ్చేసి టైర్లు అయితే సూపర్గా ఉండాలి, లేకుంటే బ్లాస్ట్ అయిపోతాయి. ఇక్కడ రోడ్లు అయితే సరిగా ఉండవు. కింద దిగేలోపల టోటల్ 30 కిలోమీటర్స్ వస్తుంది. అంత ఘాట్ సెక్షన్ కిందకి దిగాలి. మైనింగ్ అయితే చాలా రిస్క్ అయ్యాయి ఇక్కడ.
మా బళ్ళారికి జీవనాడి ఇది. ఐరన్ ఖనిజం అంటే బళ్ళారి, బళ్ళారి అంటే ఖనిజము. ఇక్కడ టోటల్లో ఈ వస్పేట్, సెండూరు, బళ్ళారి ప్లేసెస్లో వచ్చేసి టోటల్ 20,000 టిప్పర్లు ఉన్నాయి ఇక్కడ. ఒక ఓనర్కి వచ్చేసి 2-3 బళ్ళతో ఇంకా వస్తూ ఉన్నవి. ఈ వీడియో కానీ మెచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో వీడియోస్ తీస్తాను. ఇవి ఇంకా దీనికి మంచిగా తీస్తాను వీడియో. ఎందుకంటే నా దగ్గర రియల్మీ చిన్న ఫోన్ ఉంది, అందులో కెమెరా క్లారిటీ లేదు. నేనైతే నెక్స్ట్ ఇప్పుడు నేను చూడండి బండిలో ఉన్నాను. నెక్స్ట్ టైం అయితే నేను మంచి ఫోన్ తీసుకొని ఇంకా మంచి వీడియోస్ మన బళ్ళారిలోన, అలాగే బళ్ళారి లారీ టర్మాల్ ఉంది, అక్కడ బళ్ళు మంచిగా రిపేర్ చేస్తారు. మన విజయవాడలో లారీ గ్యారేజ్ అలాగే అలా ఉంటుంది. మన బళ్ళారిలోన అన్ని టిప్పర్లే. ఇప్పుడిప్పుడే ట్రాన్స్పోర్ట్ బళ్ళు అయితే ఎక్కువ అవుతున్నవి. మనకు ఇక్కడ వచ్చేసి టిప్పర్ డ్రైవర్లు ఎక్కువ. వీళ్ళకి ఇదే జీరో. ఇక్కడైతే పైన కొండపైన 3 ఊర్లతో ఉన్నవి అంతే, ఇంకెక్కువ అన్ని కిందే. టోటల్ అప్ ఎక్కడానికే 30 కిలోమీటర్స్ పెడుతుంది. ఇక్కడైతే బళ్ళు అయితే 20 టన్స్ 22 టన్స్ వేసుకొని కిందకి దిగుతుంటాయి. వర్షాకాలంలోనైతే బళ్ళు అయితే ఆగవో, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడైతే మందైతే లోడింగ్ అయిపోయింది. మందైతే లోడింగ్ అయిపోయి కిందకి వస్తుంది. ఇక్కడైతే డ్యామ్, ఇది తారనగర్ డ్యామ్ అని. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడైతే మన సార్ అయితే ఫ్యాక్టరీ ఆయన బిస్కెట్ అయితే తినిపిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ జిందాల్ JSW స్టీల్కి ఇక్కడి నుంచి జీవనాధార మోటార్. ఇదేమన్నా డ్యామ్ ఫుల్ అయిపోతే దీనికి టోటల్ 3 గేట్స్ ఉంటాయి డ్యామ్కి. ఈ డ్యామ్ ఫుల్ అయితే వాటర్ కిందకి వదిలేస్తారు. బళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఫుల్. ఇంకా మీకైతే రోడ్ చూపించలేదు, నేనైతే బండి తోడాలి కాబట్టి వీడియో తీయలేదు రన్నింగ్లోన. ఇక్కడైతే కోతులు ఎక్కువ అని చెప్పేసి మన అన్న ఒక 5 బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకురామని జరిగింది సారు. బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చిన తర్వాత మందైతే అయిపోయింది. బళ్ళు అయితే లోడ్ వేసుకొని దిగుతున్నాయి కిందికి. ఇక్కడైతే వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని సినిమాలు షూట్ చేయడం జరిగింది. పైన అయితే కొమర్సం టెంపుల్ ఉంది. మొత్తం ఘాట్ సెక్షన్ ఇది. ఇవే ఫ్యాక్టరీ డ్యామ్ గేట్లు టోటల్ 4 ఉన్నవి. కింద ఒక ఊరు, డ్యామ్ తెగిపోయిందంటే 2 ఊర్లు ఉండవు ఇక్కడ. మీకోసం ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదొకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది నేను. డ్రైవింగ్ లవర్స్ మనమైతే ఇంక వెళ్ళిపోతాము. బండి అయితే లోడ్లు వేసుకొని దిగుతున్నాము మన బళ్ళ, మన ఫ్యాక్టరీకి. అవి ఇదైతే మన కారు బులారా క్యాంపర్.